హలో గాయ్స్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక స్టోరీలోకి వెళ్తే, సెల్లింగ్ వర్జినిటీ. చూడు వైన్, నువ్వు నాకు నా ప్రాణంలా ఎప్పుడో కలిసిపోయావు. ఈ పెళ్ళి అనేది కేవలం స్థాయిని చూపించుకోవడానికి మాత్రమే అంటుంటే, ఓకే సార్, మీ స్థాయికి నేను సరిపోను. అయితే నన్ను వదిలేయండి. ఏదైనా కంపెనీలో జాబ్ చేసి మీ అప్పు తీర్చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న వైనవిని అలాగే చూస్తున్నాడు. ఆమె వెళ్తున్నా కానీ ఆపట్లేదు అన్న కోపంతో ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా తన రూమ్కి వెళ్ళిపోయింది. అసలేంటి ఈయన, నాకు అర్థం కావట్లేదు, పెళ్ళి ఎందుకు వద్దంటున్నాడు అన్న ఆలోచనలోనే ఉండగా, ఏమైంది, ఎందుకు వచ్చేసావు అన్న వాయిస్ వినిపించగానే తలెత్తి చూసింది. ఎందుకో కోపం వస్తోంది అతని మీద. మాట్లాడలేదు వైనవి. ఏం లేదు సార్ అంటుంటే, పెళ్లి చేసుకుంటేనే నాతో ఉంటావా, లేకపోతే ఉండవా అని అడిగాడు. ఇప్పుడు అతనికి ఏం సమాధానం చెప్పాలి? పెళ్లి చేసుకుంటేనే ఉంటాను అని చెబితే నా అవసరం తీరింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటాడు. పెళ్లి చేసుకోకపోయినా మీతోనే ఉంటాను అంటే సమాజం ఒప్పుకుంటుందా? నేనంటే ఎవరికీ తెలీదు. ఆయన ఓ రాష్ట్రాన్ని పాలించే సీఎం. నా పరువు గోరంతా అయితే ఆయన పరువు కొండంత. పెళ్లి చేసుకోకుండా అతని దగ్గరే ఉంటే నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. మనం పాటించి ఎదుటి వాళ్ళకి నీతులు చెబితే బాగుంటుంది అన్న ఆలోచనలో ఆమె మైండ్ మొత్తం నిండిపోతే ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కొని, ఏం ఆలోచిస్తున్నావు చెప్పు, పెళ్లి చేసుకుంటేనే నాతో ఉంటావా? అది కాదు సార్, మీకు పెళ్ళి ఎందుకు ఇష్టం లేదు? నేనేం అడుగుతున్నానో నువ్వేం చెబుతున్నావు? నేను అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి అని గద్దిస్తుంటే, మొదటిసారి అతని మాటల్లో కోపం చూస్తున్న వైనవికి ఒక్కసారిగా భయంతో ఆమె కళ్ళు పెద్దవవుతుంటే, చెప్పు అంటూ అరిచాడు. నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా అని అడిగింది కళ్ళు చిన్నవి చేసి. నాకు నిజాలు కావాలి, అబద్ధాలు కాదు. పెళ్లి చేసుకుంటేనే మీతో ఉంటాను, లేకపోతే మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అనింది ధైర్యం చేసి. ఎప్పుడైతే ఆ మాట అనిందో అప్పుడే ఆమెను దూరం జరిపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని బాధగా చూసింది వైనవి. అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఎందుకిలా బిహేవ్ చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఇక అతను ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్న తనకి ఆ రోజు రాత్రి కూడా అతను రాకపోవడంతో కలత నిద్రే మిగిలింది. నెక్స్ట్ డే మార్నింగ్ యథావిధిగా రెడీ అయి మౌర్య కోసం ఎదురు చూస్తూ ఉంది వైనవి. కనీసం మార్నింగ్ అయినా ఆమెను కలుస్తాడేమోనని. కాలేజ్ టైం అయిపోతుంది కానీ అతను మాత్రం ఆమె రూమ్కి రాలేదు. అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఏం అర్థం కావట్లేదు. ఇక అక్కడి నుండి అతని రూమ్కి వెళ్ళి చూసింది, కానీ అక్కడ కూడా కనిపించలేదు. వినయ్ సార్ ఎక్కడా? వెళ్ళిపోయారు మేడం అనగానే చాలా బాధేసింది తనకి. మిమ్మల్ని కాలేజ్లో దింపుతాను, రండి మేడం అంటుంటే అతనితో పాటు బయటకి కదిలింది. మేడం, మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా అని అడుగుతుంటే, నాకు ఆకలిగా లేదు, తినకుండా కాలేజ్కి వెళ్తే సార్ మమ్మల్ని తిడతారు, మీరు తింటే మిమ్మల్ని కాలేజ్లో దింపుతాను అన్నాడతను. ఇక చేసేది లేక బ్రేక్ఫాస్ట్ చేసి అతనితో కదిలింది. కాలేజ్కి వెళ్ళాలంటే భయంగా ఉంది. కాలేజ్లో జరిగేది వినయ్కి చెబుదామంటే కోపంతో అతన్ని ఏం చేస్తాడో అన్న భయం. ఈ విషయం మౌర్యకి తెలిస్తే నిజంగా వాడిని చంపేస్తాడు. నా ప్రాబ్లంని నేనే సాల్వ్ చేసుకుంటాను, ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అనుకుంటూ కాలేజ్ రావడంతో కార్ ఆగింది. ఇక అక్కడి నుండి వైనవి లోపలికి వెళ్ళగానే వినయ్ కార్ వెళ్ళిపోయింది. ఆమె లోపలికి అలా నడుచుకుంటూ వస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది కాలేజ్ కాంపౌండ్. ర్యాగింగ్ చేసేవాళ్ళు ఒక్కడు కూడా కనిపించకపోవడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. అలా అనుకుందో లేదో ఆమె చున్నీ మెడకి గట్టిగా బిగిసి అలా లాక్కుపోతున్నారు. రాహుల్ వైనవి ఎప్పుడొస్తుందా అని గుంటనక్కలా ఎదురు చూసి తను లోపలికి రావడంతోనే ఆమె గుండెల మీద ఉన్న చున్నీని చేజెక్కించుకొని బైక్తో పాటు అలా లాక్కుపోతుంటే ఆ చున్నీ ఆమె మెడకు బిగిసి రోడ్డుపైన ఆమె శరీరం అలా రాసుకుపోతుంటే అమ్మ అంటూ గట్టిగా అరిస్తోంది. నొప్పికి ఆమె కాళ్ళు చేతులు భూమికి రాసుకుపోయి చర్మమంతా చిట్లిపోయి రోడ్డంతా రక్తమోడుతూ ఆ ప్లేస్ మొత్తం రక్తపాతంగా మారిపోయింది. ఆమె పెట్టే గావు కేకలు కాలేజ్ మొత్తం మారుమ్రోగుతుంటే స్టూడెంట్స్ అంతా పరిగెత్తుకుంటూ వచ్చి
సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారు. వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. వాడికి ఎదురెళ్తే వాళ్ళ బ్రతుకు కూడా వైనవిలాగే మారుతుంది అన్న భయంతో చూస్తూ బాధపడుతున్నారే కానీ ముందుకు అడుగు వేయట్లేదు. ఇక అలా కాలేజ్ కాంపౌండ్‌లో తిరుగుతున్న బైక్‌తో పాటు వైనవి రోడ్డంతా శరీరానికి రాసుకుపోయి అరిచి అరిచి ఓపిక నశించిపోయి ఆమె సున్నితమైన శరీరానికి ఆ రోడ్డు అలా చీల్చుతుంటే నొప్పికి ఆమె ప్రాణం విలవిలలాడుతోంది. ఇక ఏం చేయలేని పరిస్థితి. ఇలాగే ఇంకో 2 నిమిషాలు జరిగితే ఆమె ప్రాణం గాలిలో కలిసిపోతుంది అనగా సడన్‌గా ఆగింది బైక్. వైనవి ఎప్పుడో స్పృహ తప్పి పడిపోయింది. ఆఫ్టర్ 2 డేస్ మెల్లగా మెలకువ వచ్చిన వైనవి కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్‌లో ఉన్నానని నిమిషానికి అర్థమవుతుంటే కాళ్ళు చేతులు కదలనివ్వడానికి రావట్లేదు. కష్టంగా కళ్ళు తెరిచి చుట్టూ చూసిన తనకి ఎదురుగా మౌర్య చాలా సీరియస్‌గా కనిపించాడు. ఎంత సీరియస్‌గా అంటే అతని కళ్ళు, అతని ఫేస్ ఎర్రగా ఉంది. అతని దవడ కండరాలు కూడా కోపంతో అటూ ఇటూ కదులుతున్నాయి. అతను ఎందుకంత కోపంగా ఉన్నాడో అర్థమైన వైనవి అతన్ని కదిలించలేదు. కదిలిస్తే ఏమంటాడో అన్న భయం చూస్తోంది అతన్ని. దగ్గరికి వచ్చాడు మౌర్య. ఎలా ఉంది అని అడిగాడు గంభీరమైన స్వరంతో. బానే ఉంది అన్నట్లుగా తలూపింది. నిజం చెప్పు అన్నాడు. పెయిన్‌గా ఉంది అనింది. ఇంటికెళ్దామా అంటుంటే వెళ్దామన్నట్లుగా తలూపింది. నడుస్తావా ఎత్తుకెళ్ళనా అని అడిగాడు. ఏమో ఆమెకేం తెలుసు, కింద కాలు పెడితే తెలుస్తుంది నడుస్తుందో లేదో. సమాధానం లేదు ఆమె దగ్గర. నెక్స్ట్ సెకండ్‌లో అతని చేతుల్లో చేరింది. అతన్ని ఫేస్ చేయాలంటే భయమేస్తోంది. ఎందుకో తెలీదు. అంటే కాలేజ్‌లో జరిగిన విషయం ఈయనకి తెలుసా? లేకపోతే నేను చెప్పలేదని కోపంగా ఉన్నాడా? ఇవన్నీ ఆలోచనలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆమెను కారులో జాగ్రత్తగా కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నాడు. ఈయన డ్రైవింగ్ చేయడమేంటి అనిపించింది. ఎందుకంటే సీఎం కదా! తెలియక ముందు వరకు ఏమనిపించలేదు. తెలిసిన తర్వాత ఇతనికి అంత కర్మ ఏం పట్టింది అనిపిస్తోంది ఆమెకి. ఇక డ్రైవింగ్ చేస్తున్నంతసేపు ఒక్క మాట కూడా మాట్లాడలేదు మౌర్య. అసలేం జరిగింది? ఎందుకిలా జరిగింది? ఏం అడగట్లేదు. అంటే ఈయనకి విషయం తెలుసా? అసలు నేను స్పృహ తప్పిన తర్వాత ఏం జరిగింది? అని ఆలోచిస్తూనే ఉంది. స్టీరింగ్ మీద బిగిసిన చేతులు చెబుతున్నాయి అతను ఎంత కోపంగా ఉన్నాడో అని. ఇక కాసేపటికి ఇల్లు రావడంతో కారాపి ఆమెను ఎత్తుకొని సరాసరి ఆమెను రూమ్‌కి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి అతను బయటికెళ్ళిపోయాడు. అతనలా వెళ్ళిపోయాడో లేదో మేడ్ వైనవి రూమ్‌కి వచ్చింది. వెళ్తున్న అతన్ని ఆశ్చర్యంగా చూస్తోంది వైనవి. అసలు ఎందుకింత సీరియస్‌గా ఉన్నాడు అని అనుకుంటూనే మేడ్‌కి ఏమైనా తెలుసేమో అనుకుంటూ తల తిప్పి ఆమెను చూసింది. మీకేం తీసుకురావాలమ్మా? జ్యూస్, పాలు అని అడుగుతుంటే అవేవీ వద్దు. కానీ నాకు నిజం చెబుతావా? ఏంటమ్మా? అసలు సార్ ఎందుకంత సీరియస్‌గా ఉన్నారు? నేనిక్కడికి వచ్చినప్పటి నుండి అంత కోపంగా చూడడం మొదటిసారి అంటుంటే, మీరేంటమ్మా? నేను వచ్చి ఇంచుమించు 20 ఇయర్స్ అవుతోంది. అప్పట్నుండి ఇప్పటి వరకు సార్ అంత కోపంగా ఉంది ఎప్పుడూ చూడలేదు. మొదటిసారి 3 డేస్ నుండి చాలా కోపంగా ఉంటున్నారు. ఆయనని కదిలించాలంటే భయం వేస్తోంది. అవునా? ఏం జరిగింది? ఏం తెలియనట్లుగా అలా అడుగుతున్నారేంటమ్మా? అసలు మీరు కాలేజీలో జరిగింది ఆయనకి ఎందుకు చెప్పలేదు? అంటున్న ఆమె మాటలకి గుడ్లు పెద్దవి చేసి, అది వనజ గారు, నా ప్రాబ్లమ్స్‌ని ఆయనకి చెప్పి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. అయినా ఈ విషయం మీకెలా తెలుసు? అసలే ఎన్నో బాధ్యతలు, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. నేను కూడా అతనికి టెన్షన్ కాదలుచుకోలేదు. అందుకే చెప్పలేదు. మీరు అది ఆలోచించారు కానీ, అంతకంటే ఎక్కువ టెన్షన్ పడతాడు అన్న ఆలోచన మీకెందుకు రాలేదు? మీరు ప్రాణాలతో ఉన్నారు కాబట్టి ఆయన బ్రతికున్నారు. లేకపోతే బ్రతికున్న శవంతో సమానంగా ఉండేవారు. సీఎం పోస్టుకు కూడా రిజైన్ చేయడానికి వెనకడుగు వేయలేదు. ఆ రోజు ఢిల్లీలో ఇంపార్టెంట్ మీటింగ్‌లో ఉన్నారు. మీరేమో కాలేజ్‌లో ఆ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడతారు? ఒక్క క్షణం ఆయన రావడం లేట్ అయితే మీరు శవంగా మారేవారు. మీరే అంటున్నారు కదమ్మా! ఆయనకి చాలా బాధ్యతలు ఉంటాయని. ఏటని చూసుకుంటాడు? చెప్పండి. కాలేజ్‌లో ఇలా జరుగుతుంది అని చెబితే మీకు సెక్యూరిటీ అరేంజ్ చేసేవాడు.
మీరు చెప్పకుండా ఇంకా ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకున్నారో, ఆయనని ఎంత టెన్షన్ పెట్టకూడదు అనుకున్నారో అంతకంటే 100 రెట్లు టెన్షన్ పడడం నేను చూశాను. మీరు స్పృహలోకి రాకపోతే ఎంత బాధని అనుభవించారో ఆయన ఫేస్‌లో నేను చూశాను. ఎందుకంటే ఆయన నా చేతుల్లోనే పెరిగారు. ఆయన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నాకు తెలీదా? ఇంత ఉన్నప్పటి నుండి ఆయనని చూస్తున్నాను అంటుంటే, సారీ వనజ గారు, అసలు కాలేజ్‌లో ఏం జరిగిందో చెప్పండి. టెన్షన్ పెరిగిపోతోంది అంటుంటే, మిమ్మల్ని ఒకడు చున్నీ గట్టిగా పట్టి లాక్కుపోతున్నాడుగా. ఎప్పుడైతే మీరు స్పృహ తప్పారో ఆ నెక్స్ట్ సెకండ్‌లో వాడు గాలిలో తేలాడు. నా వర్షన్‌లో చెబుతాను వినండి. వైనవిని అలా లాక్కుపోతుండగా స్పృహ తప్పి పడిపోయిన క్షణంలోనే 6 కార్లు ఒకదానికొకటి రై రై అంటూ స్పీడ్‌గా వచ్చి ఆగడం, అలా లాక్కుపోతున్న వైనవిని చూసి అతని కళ్ళు అగ్నిగోళాలవ్వడం, కార్ డోర్‌ని ఒక తన్ను తన్ని కోపంతో చేతి పిడికిలి బిగిసి వాడి బైక్ ముందు టైర్‌ని ఒకే ఒక్క తన్ను తన్నడంతో అది అంతెత్తున ఎగిరి పల్టీలు కొట్టుకుంటూ కింద పడింది. ఆమె పరిస్థితిని చూసిన అతను రుద్రుడిలా మారి ఆమెను ఒకే అంగలో చేరి వైనవి అంటూ ఆమెను 2 చేతుల్లోకి తీసుకొని కారులో పడుకోబెట్టి వినయ్‌ని చూశాడు. ఇక అతను అలా చూడడంతోనే మ్యాటర్ అర్థమైపోతుంటే కార్‌ని హాస్పిటల్‌కి రయ్యమనిపించాడు వినయ్. ఇక్కడ రాహుల్ పల్టీలు కొట్టుకుంటూ కింద పడేసరికి 2 నిమిషాలు కావడంతో రేయ్ అంటూ వాడి కాలర్ పట్టి పైకి లేపాడు. అలా లేపగానే కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న మనిషిని చూసి అతని కళ్ళు పేలిపోయాయి. 6 అడుగుల కటౌట్, వైట్ షర్ట్, బ్లాక్ బ్లేజర్, మస్క్యులర్ బాడీ. అతని షర్టు నుండి స్పష్టంగా కనిపిస్తుంటే అతని బాడీని చూస్తేనే వాడి ప్రాణాలు పైనే పోతుంటే గుటకలు మింగుతున్నాడు. ఫేస్‌కి మాస్క్ ఉంది. కళ్ళు ఒకటే కనిపిస్తున్నాయి. ఆ కళ్ళు కూడా కోపంతో రక్తవర్ణాన్ని పులుముకున్నాయి. ఏంట్రా కాలేజ్‌లో ర్యాగింగ్ చేస్తావా ర్యాగింగ్? ఇంకొకసారి ర్యాగింగ్ అన్న పదం నీ నోట్లో నుండి వస్తుందా? అంటూ వాడి చేతిని మెలిపెట్టి గట్టిగా నొక్కుతూ తల తిప్పి గుమిగూడిన స్టూడెంట్స్‌ని చూస్తూ చిటికేసి మీ అందరికీ చెబుతున్నా, ర్యాగింగ్ చేస్తే ఫన్నీగా స్పోర్టివ్‌గా తీసుకునేలా ఉండాలి కానీ ఇలా చంపేయడాలు, యాసిడ్ పోయడాలు, బైక్‌కి కట్టేసి లాక్కుపోవడాలు, చదవనివ్వకపోవడం, లైంగిక దాడులు చేస్తే మాత్రం వీడికి పట్టిన గతే మీకు పడుతుంది. అంతకీ ఎక్కువే పడుతుంది అంటూ వాడి హెడ్‌ని గోడకేసి గుద్దుతుంటే హా వదులు అంటూ అరుస్తున్నాడు. ఇంకోసారి అలాంటి తప్పు చేయను అని వేడుకుంటున్నా వదల్లేదు. వైనవిని కట్టిన చున్నీతోనే వాడి మెడకి బిగించి కింద పడ్డ బైక్‌కి కట్టేసి అదే బైక్‌ని సేమ్ వైనవిని ఎలా లాక్కుపోయాడో అలాగే లాగుతూ పోతుంటే నొప్పికి గావు కేకలు పెడుతున్నాడు వాడు. వాడి అరుపులు కాలేజ్ మొత్తం వినిపిస్తుంటే అతనిలో కోపం ఏమాత్రం చల్లారట్లేదు. అంతే అగ్నిని కురిపిస్తున్నట్లుగా ఉన్నాయి అతని కళ్ళు. కాలేజ్ కాంపౌండ్‌లో 100 రౌండ్స్ వేసిన మౌర్య వాడి పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.